ప్రజా దర్బార్ ఓ పక్కన చంద్రబాబు నిర్వహిస్తున్నారు, లోకేష్ నిర్వహిస్తున్నారు డైలీ, అట్లాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు రోజు కంటిన్యూగా నుంచి తీసుకుంటే రాత్రి పగలు కాదు 24 గంటలు కూడా చాలదు. సాధారణంగా మనకు ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇద్దామా, ఎంఆర్ఓ ఆఫీసులో ఇద్దామా, రెవెన్యూ ఆఫీసులో ఇద్దామా ఇవి అనుకుంటుంటాం. కానీ డైరెక్ట్గా మంత్రి దగ్గరికి వెళ్ళిపోతుందంటే అక్కడికే వెళ్ళిపోతే పోలేదా అనుకుంటాం. వాస్తవంగా కింద ప్లాట్ఫారంలో వర్కౌట్ ముందు కంప్లైంట్ ఇచ్చి అక్కడ వర్కౌట్ కాకపోతే పైకి వెళ్ళాలి. కానీ మనకి ఈజీ యాక్సెస్ చూసుకుంటాం. పైన మంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడులే, లేకపోతే కనుక లోకేష్ స్పందిస్తాడులే, లేకపోతే చంద్రబాబు స్పందిస్తాడులే, వీటితో భారం పెరిగిపోతుంది. చివరికి అందుకనినే ఎన్ని తీసుకోగలుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ చేతితో తీసుకుంటుంది ఒక 5 10 అయితే అది కూడా ఎంతసేపు విని డీటెయిల్గా చేయగలుగుతున్నారు. ఒక లోకేష్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాడు, మిగతా అవన్నీ ఎవరో ఒక మనుషులు పెట్టుకోడు. జగన్మోహన్ రెడ్డి అందుకే దానికి బదులు స్పందన అనేటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు. ప్రతి వారం కూడా కలెక్టర్లు వీళ్ళందరూ పెట్టుకోవాలి, తీసుకోవాలి, దాని మీద సమాధానాలు. అయితే చాలా గొడవలు లీగల్ లిటిగేషన్స్ ఇవే ఉంటాయి. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కరించమని అడుగుతూ ఉంటుంటారు, అది వీళ్ళ చేతుల్లో ఉండదు. లేదా డబ్బులు సాయం కావాలను, ఉద్యోగం సాయం కావాలను, అవి చేయలేరు వీళ్ళు, అట్లా నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో పదే పదే వస్తూ ఉన్నటువంటిది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అడిగేటటువంటి వాళ్ళే కనుక చూస్తే అయ్యే ఎక్కువ కనబడుతుంది. పోనీ అవి తీర్చగలుగుతున్నారంటే చూస్తామని చెప్తారు తప్పించి చేసేది ఏమీ సాధ్యంగా. జగన్ని అట్లాంటి ట్రాప్లోకి లాగాలనుకున్నారు. నేను మొన్నే చెప్పాను, ట్రాప్లోకి వెళ్తే ఇరుక్కుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాస్తవంగా రోజు వెళ్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు, తీసుకున్నాడు. కానీ ఆయన హడావిడి చేయట్లేదు. ఎందుకంటే రోజుకు 200-300 మంది దగ్గర నుంచి వింతపత్రాలు తీసుకున్నాడు. అది హడావిడి చేసిన దగ్గర నుంచి గుంపులుగా జనాలు విపరీతంగా వచ్చేస్తారు. ఇప్పుడు ముందు చంద్రబాబు గారిని కలిసి ఒకసారి ఇటు ఇద్దాం, లేకపోతే లోకేష్ని కలిసి ఇటు ఇద్దాం, ఇటు నాయకుడిని చూసినట్టు ఉంటుంది, అది ఇద్దాము అన్నటువంటి రూట్లో ఉంటుంది. అందుకనే చేయట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక స్ట్రాటజీకి ఏం చేశారు, ఈనాడు మొన్న ప్రజా దర్బార్ పెట్టబోతున్నాడు జగన్ అన్నట్టు. మొన్నే మనం స్టోరీ దాని మీద వీడియో కూడా చేసుకున్నాం. నిజంగా జగన్ చెప్పాడా, వీళ్ళు ఊహించుతున్నారా, ఇదైతే కరెక్ట్ కాదు, 2 ఏళ్ల తర్వాత పెట్టుకోవడం కరెక్ట్, ఇప్పుడైతే కరెక్ట్ కాదని కూడా ఆ రోజు నేను ప్రస్తావించాను. ఇప్పుడు జగన్ అయితే ఆ ట్రాప్లో పడలేదు. అంటే వీళ్ళే ప్రజా దర్బార్ పెట్టడానికి రెడీ అయ్యాడని, మళ్ళీ వీళ్ళు బెంగళూరు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రజా దర్బార్ని ప్రారంభం కాకుండా ముగించేశారు అంటూ వీళ్ళకి వీళ్ళే రాసుకొచ్చేసారు. అసలు ఒక కార్యక్రమం పెట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అనౌన్స్ చేయాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సాక్షిలోనన్నా రాయాలా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అన్న ఉండాలి. ఏమీ లేకుండా వీళ్ళే ఆయన ప్రజా దర్బార్ పెట్టబోతున్నాడని రాసింది ఈనాడు, మళ్ళీ వీళ్ళే అది పెట్టకుండానే వెళ్ళిపోయాడు బెంగళూరుకి అని రాసుకొచ్చారు. అంటే ఎవరు ట్రాప్ వేసినట్టు? ఆ ట్రాప్లోకి జగన్ పడలేదు.